ఓన్లీ సింపుల్ ఛానల్కి అందరికీ స్వాగతం. మంత్లీ మనం గ్రాసరీస్ మంత్లీ అవనివ్వండి, 2 మంత్స్కి ఒకసారి అవనివ్వండి, నార్మల్గా చాలామంది డీమార్ట్కి ఇలా వాల్మార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటారు కదా. అలా తెచ్చుకున్న దానికంటే మనం హోల్సేల్ కిరాణా స్టోర్లో తెచ్చుకున్నప్పుడు మనీ అనేది ఎక్కువ సేవ్ చేసుకోగలుగుతాం అనమాట. ఇక్కడ మాకు చిన్న ఫంక్షన్ ఉండి ఒకేసారి తెప్పించాము. ఫంక్షన్కి కొన్ని ఉపయోగపడతాయి, కొన్ని పక్కన పెడతామన్నమాట. అంటే చుట్టాలు అవి ఉంటారు కదా, అటువంటిప్పుడు అనమాట. ఇలా తెచ్చుకున్నప్పుడు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని ఐటమ్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట. కాబట్టి ఇలా నేను మామూలుగా ఒక్కొక్కసారి 2 నెలలకు ఒకసారి అలా తెప్పిస్తాను. ప్రతి మంత్ కూడా ఏం కాదు, చాలా వరకు మాకు సరిపోతాయి 2 మంత్స్కి ఒకసారి. అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, డీమార్ట్‌కి, వాల్మార్ట్‌కి వెళ్ళినప్పుడు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే, మనం ఏవైతే లిస్ట్ రాసుకొని పట్టుకెళ్తామో వాటితో పాటు అవసరం లేనివి కూడా కొన్ని కొని తీసుకొచ్చేస్తూ ఉంటామనమాట. ఈమె మా పెద్దమ్మ మాట్లాడుతది. అది కూడా మీకు చూపిస్తాను. అంటే రిలేటివ్స్ వచ్చారని చెప్పాను కదా. మా పెద్దమ్మ సర్దుతానంటుందనమాట. మధ్యలో కొన్ని వాయిస్ ఉన్నాయి, అవి తీసాను నేను. సరదాగా ఫన్నీగా ఉంటాయి కానీ ఎందుకులే అని తీసాను. ఇక్కడ ఒక చిన్న బిట్ యాడ్ చేస్తాను సరదాగా. అంటే చిన్న ముక్కేనండి, ఇక్కడ సంచి కోసం అనమాట. చూడండి. సంచి కూడా చూద్దామా, ఏ బ్రాండ్ సంచి కూడా చూపించు. మా పెద్దమ్మ చాలా సరదాగా ఉంటుందన్నమాట. మా అమ్మ అలా అక్క అనమాట. చాలా జోవియల్గా, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకా చాలా బిట్స్ అనేవి తీసాను, చిన్న ముక్క మాత్రం అలా యాడ్ చేశాను సరదాగా మీకు చూపించడానికి. ఇలా గ్రాసరీస్ అనేవి ఒకేసారి తెచ్చుకున్నప్పుడు మనీ అనేది సేవ్ అవుతుందండి. ఇక్కడ మెయిన్గా మనం అవసరమైనవి ఏంటంటే, అవి ఇంటి దగ్గర మనకి ఏవైతే లేవో అవన్నీ లిస్ట్ రాసుకుంటాం అనమాట. ఆయిల్స్ అవనివ్వండి, పప్పులు, ఉప్పులు, ఏవైతే అవి మాత్రమే మనం ఖచ్చితంగా తెచ్చుకుంటాం. ఇంకా అంతకు మించి అక్కడ వేరే దొరకవు కదా కిరాణా స్టోర్లో. అవి తప్పించి వేరేవి దొరకవు కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైతే లిస్ట్ పట్టుకెళ్ళామో అవే తెచ్చుకుంటాం. అలా కాకుండా మనము వేరే ఏ సూపర్ బజార్ ఇవ్వండి, లేదంటే వాల్మార్ట్, సూపర్ బజార్లు కూడా ఉంటాయి కదా, మోరు సూపర్ బజార్, అటువంటి చోట మనం లిస్ట్ రాసుకున్నా సరే ఏదో ఒకటి అవసరం అవుతుందని తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. ఏవైనా అవనివ్వండి, అవసరం అవుతుంది కదా, ఎదురుకుంటా కనిపిస్తుంది కదా అని తెచ్చుకుంటాం అనమాట. తర్వాత దాన్ని యూజ్ చేసేది తక్కువ, ఇది అందరూ ఫేస్ చేసేదే. కొని దానికంటే యూజ్ చేసేది తక్కువ ఉంటుంది. ఇలా కాకుండా మనం ఒక లిస్ట్ రాసుకొని ఆ లిస్ట్ మాత్రమే పట్టుకొని వెళ్ళి తెచ్చుకుంటే చాలా వరకు మనీ సేవ్ అవుతుందండి. ఈజీగా మేము మామూలుగా ఒక 2000 సరుకులు తెచ్చుకున్నాం అనుకోండి, అదే డీమార్ట్కి వెళ్తే మాత్రం 4000 అలా అవుతాయి అనమాట. ఇలా డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ సరుకులు చూసుకుంటే రెండింటికి చూసుకున్నాం అంటే వేస్ట్ కొనేవే ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఎలా కాదన్నా వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని తీసుకుని వెళ్తాం, వీళ్ళు ఇది కావాలా అది కావాలా, అలా మనీ అనేది ఎక్కువ అయిపోద్ది అనమాట. నా సలహా ఏంటంటే, ఎప్పుడైనా సరే సరుకులు ఒకేసారి తీసుకోవాలి, మనీ సేవ్ చేసుకోవాలంటే కిరాణా స్టోరే బెటర్ అండి. హోల్సేల్గా ఉండి చోట తీసుకుంటే, హోల్సేల్గా అంటే ఏం లేదు, ఎక్కువగా ఉండి చోట చిన్న చిన్న షాప్స్ అవి పట్టుకెళ్తూ ఉంటాయి కదా, చిన్న కొట్లు అవి పట్టుకెళ్తూ ఉంటాయి కదా, అటువంటి చోట తీసుకుంటే చాలా వరకు మనకి మనీ సేవ్ అవుతుంది అనమాట. ఇది ఒక టిప్లా చెప్తున్నాను అంతే. ఎప్పుడు కూడా నార్మల్గా నిత్యావసరాలు మనము ఒక లిస్ట్ రాసుకోవాలి, లేదంటే గూగుల్లో కొట్టినా కూడా వచ్చేస్తుందండి, లిస్ట్ వచ్చేస్తుంది. ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు కావాలనుకుంటే, లేదా సెల్లో కూడా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అనమాట. నిత్యావసరాలు మనం ఒకవేళ ఏదైనా మర్చిపోయినా సరే గూగుల్లో నిత్యావసరాల సరుకులు లిస్ట్ అని కొట్టండి, ఇమేజ్ వచ్చేస్తుంది అనమాట. అదొక కూడా చూసుకొని మనము సరుకులు తెచ్చుకుంటున్నామా లేదా, ఒక్కొక్కసారి మనకి ఐడియా రాదనమాట. ఆ వస్తువు అయిపోయిన తర్వాత మాత్రమే మనకి ఐడియా వస్తుంది. అటువంటి వాళ్ళ గూగుల్లో మీరు సెర్చ్ చేసి లిస్ట్ అనేది తీసుకోవచ్చు. ఇదే కదండి, పూజకి అవసరమైనవి ఏవైనా సరే మనకు గూగుల్ ఉంది కదా, గూగుల్లో మనము టైప్ చేసి పూజకి అవసరమైనవి అంటే వచ్చేస్తాయి. ఈ పూజకి అవసరమైనవి అంటే ఒక లిస్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడు రాసుకునే దానికంటే ఎక్కువగా నేను అందులో చూసి టిక్ చేస్తూ ఉంటాను. వెజిటేబుల్స్ అంటే ఆల్ వెజిటేబుల్స్, అలా లిస్ట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అలా ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పని. ఇక్కడ మా పెద్దమ్మ మాట్లాడుతుంది, చూడండి సరదాగా. మీ వాళ్ళందరికీ హాయ్ చెప్తాను నేను అన్నది పెద్దమ్మ. హాయ్ చెప్తాను అన్న తర్వాత నేను మళ్ళీ మధ్యలో మాట్లాడేస్తున్నాను అనమాట. మళ్ళీ అది ఆపేసి మళ్ళీ వీడియో అనేది చేసాము, చూడండి. సరుకులు తెచ్చుకున్న తర్వాత అన్నీ కూడా మనం విప్పి ఏవైతే డబ్బాలు మొత్తం స్టోరేజ్ బాక్స్లు ఖాళీ ఉంటాయో అందులో వేసేసుకుంటే ఒక పని అనేది అయిపోద్ది అనమాట. ఖాళీ ఉన్నంత వరకే వేస్తాను నేను. చెప్పు. హాయ్ అండి, హాయ్, అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఇప్పుడు వైజాగ్లో ఉన్నానండి, మా మేనల్లుడి ఇంట్లోని. మాది అమలాపురం. అయితే మా అన్నయ్య ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండి వచ్చాము. కాబట్టి ఇంకోండి ఫంక్షన్ కోసం ఇవన్నీ కూడా కిరాణా చేసాం, ఇవన్నీ కూడా సరుకుతున్నామండి. కాబట్టి మీ అందరినీ కూడా ఒకసారి మా అందరికీ హాయ్ చెప్పాలని చెప్తున్నానండి.
ఇక్కడ వీడియో చేయడానికి ఉద్దేశ్యం ఏంటంటే మంత్లీ గ్రాసరీస్ అనేవి సేవ్ చేసుకోవాలంటే ఏంటనేది ఒక టిప్‌లా షేర్ చేశాను. తర్వాత రిలేషన్ ఉన్నప్పుడు, చుట్టాలు ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉంటదని ఒక ఫన్నీగా చిన్న బిట్ షేర్ చేశాను అంతే.